అమర్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే బాగి అమర్‌ని చూసి మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు అమర్ గేర్ వేస్తూ ఉండగా బాగి చెయ్యి తగులుతుంది. దాంతో బాగి, అమర్ మళ్ళీ ఒకరిని ఒకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. బాగి అయితే చాలా సిగ్గుపడుతూ తన చేతిని వెనక్కి తీసుకుంటుంది. అలా ఇండ్లు రావటంతో అమర్ కార్‌ని ఆపేస్తాడు. "అరే! మా ఆయనొచ్చేసాడు" అని ఆరు పరుగులు పెడుతూ వస్తూ ఉంటే, "బాలిక, మీ ఆయనతో పాటి నీ సహోదరి కూడా ఉందన్న విషయం మర్చితివా" అని గుప్తా గారు అనడంతో, "అవును కదా! నన్ను చూసేస్తుంది" అని ఆరు పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు చాటుకు వెళ్ళి దాక్కొని ఉంటుంది. అయితే అమర్, బాగి కారు దిగకుండా ఒకరిని ఒకరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని అలాగే చూసుకుంటూ కారులోనే కూర్చొని ఉంటారు. గుప్తా గారు, "ఏమైంది? వాళ్ళు వచ్చారే కానీ కారు ఎందుకు దిగట్లేదు" అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది. "నువ్వు వీక్షింపుము బాలిక" అని గుప్తా గారు అంటారు. అలా అమర్, బాగి కాసేపు చూసుకున్న తర్వాత ఇద్దరు కారు దిగుతారు. "అదేంటి గుప్తా గారు మళ్ళీ దిగి ఒకరిని ఒకరు అలా చూసుకుంటున్నారు" అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది. "నీ సహోదరిని కొంచెము బాగా వీక్షింపం బాలిక" అని గుప్తా గారు అంటే, "దాందేముంది, బాగి ఎప్పట్లానే రోజులాగే ఉంది" అని ఆరు అంటుంది. "అలా కాదు బాలిక, నీ మనసుతో వీక్షింపుము" అని గుప్తా గారు చెప్తారు. "అవును గుప్తా గారు, బాగీలో ఏదో తెలియని కొత్తదనం కనిపిస్తోంది. ఆయనలో కూడా అలాగే కనిపిస్తోంది" అని ఆరు అంటుంది. అలా బాగి, అమర్ మళ్ళీ కాసేపు ఒకరిని ఒకరు చూసుకొని పక్కపక్కగా నడిచి వెళ్తూ ఉంటారు. "ఏమైంది గుప్తా గారు వీళ్ళిద్దరికీ" అని ఆరు అడగటంతో, "సంగమం" అని గుప్తా గారు చెప్తారు. "అర్థం కాలేదని" ఆరు అంటుంది. "నిన్న రాత్రి వీరిరువురు ఒక్కటయ్యారు" అని గుప్తా గారు చెప్తారు. "ప్రకృతి వారిరువురిని నిన్న రాత్రి సంగమం చేసింది, ఒక్కటి చేసేసింది" అని గుప్తా గారు చెప్తుంటే, ఆరు చాలా సంతోషంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. "నీ పునర్జన్మకి మార్గాన్ని సుగమం చేసింది బాలిక, వారిరువురు నీకు తల్లిదండ్రులు కాబోతున్నారు" అని గుప్తా గారు చెప్తారు. "నిజమే గుప్తా గారు మీరు చెప్తున్నది" అని ఆరు అంటుంది. "విధి తలుచుకున్నచో ఏదైనా జరుగును బాలిక. ఇప్పుడు చెప్పుము, నువ్వు సవతిగా అసూయ పడుతున్నావా, సహోదరిగా సంతోషపడుతున్నావా" అని గుప్తా గారు అంటారు. "సంతోషం గుప్తా గారు" అని ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ముందుగా బాగి లోపలికి వస్తుంది. "మిస్సమ్మ" అంటూ అంజు ఒక్కసారిగా బాగిని హగ్ చేసుకుంటుంది. "నైట్ అంతా మీరు రాలేదేంటి మిస్సమ్మ? మేము ఎంత కంగారు పడ్డామో, ఎక్కడికి వెళ్ళిపోయారు" అని పిల్లలు అడుగుతూ ఉంటారు. అయితే బాగి మౌనంగా ఉంటుంది. "ఏంటి, అమర్ కూడా లోపలికి రావటం లేదు? అసలు అమర్ వచ్చాడా లేదా? ఏంటి బాగి, ఏమీ మాట్లాడవేంటి? అమర్ ఎక్కడా? రాత్రి ఎందుకు ఇంటికి రాలేదు? ఏం జరిగింది" అని మనోహరి కూడా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. అయినా కూడా బాగి మౌనంగా ఉంటుంది. అప్పుడే అమర్ లోపలికి రావటంతో, "డాడ్" అంటూ అంజు అమర్‌ని హగ్ చేసుకుంటుంది. మళ్ళీ పిల్లలు, "డాడ్ ఏమైపోయారు? నిన్న రాత్రంతా ఇంటికి రాలేదు. మేము ఎంత కంగారు పడ్డామో" అని ఫోన్ చేస్తే మీకు రీచ్ అవ్వలేదు అని మళ్ళీ చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. "ఏమీ లేదు పిల్లలు, మీకు స్కూల్‌కి టైం అవుతోంది కదా, వెళ్ళి రెడీ అవ్వండి" అని అమర్ చెప్తాడు. బాగి మౌనంగా లోపలికి వెళ్తుంది. బాగి గదిలోకి వెళ్ళి కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడే అమర్ రావటంతో, "ఏవండీ, స్నానం చేస్తారా, టవల్ ఇవ్వనా" అని అడుగుతూ ఉంటే, "అసలు ఏదో జరగరాందే జరిగినట్లు ఉంది" అని మనోహరి పరిగెత్తుకుంటూ తలుపు దగ్గరికి వచ్చి దాక్కొని వింటూ ఉంటుంది. "బాగి ఆగు, సారీ" అని అమర్ చెప్తాడు. "సారీ ఎందుకండి" అని బాగి అంటుంది. "సారీ ఎందుకు చెప్తున్నారని" మనోహరి కూడా టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది. "నైట్ అలా జరగకుండా ఉండాల్సింది. నేను తొందరపడ్డాను. ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ" అని అమర్ చెప్తాడు. "అంటే నైట్ ఏం జరిగింది? అమర్ ఇంతలా సారీ చెప్తున్నారని" మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. "ఎందుకండి అలా సారీ చెప్తున్నారు? రాత్రి మన మధ్య జరిగింది తప్పు కాదు. పెళ్ళైన ప్రతి దంపతుల మధ్య జరిగేదే" అని బాగి చెప్పగానే మనోహరి ఒక్కసారిగా షాకింగ్‌గా వింటూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. "అంటే నైట్ వీళ్ళ మధ్య ఫస్ట్ నైట్ జరిగిపోయిందా? నో నో" అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అమర్, "కానీ నీ అనుమతి, అంగీకారం లేకుండా, నీకు తెలియకుండా" అని అమర్ అంటే, "లేదండి, అలా జరగాలని ఆ దేవుడు రాసి పెట్టున్నాడు. మనకు పెళ్ళయ్యాక ఈ ఇంటికి కోడలినయ్యాను, పిల్లలకి అమ్మ అయ్యాను, కానీ మీకు భార్యని కాలేకపోయాను. ఇప్పుడు అది కూడా తీరిపోయింది. నా లైఫ్ ఫుల్‌ఫిల్ అయిపోయింది. నేను పరిపూర్ణంగా మీ భార్యని అయిపోయాను. నేను మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధితో ఇప్పుడు నేను మీ భార్యనండి. భర్తలో సగమవ్వడం ప్రతి ఆడపిల్ల కోరికండి. మీరు తప్పు చేయలేదు. మీరు ప్రేమతో, పూర్తి హక్కుతో నన్ను మీ భార్యని చేసుకున్నారు" అని బాగి చెప్తూ అమర్‌ని మళ్ళీ ఒక్కసారిగా హగ్ చేసుకుంటుంది. అలా బాగి హగ్ చేసుకోవటంతో అమర్ కూడా బాగిని గట్టిగా హగ్ చేసుకొని చాలా ప్రేమ చూపిస్తూ ఉంటాడు. ఇక మనోహరి ఒక్కసారిగా కుప్పకూలి కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. "నో నో, ఏదైతే జరగకూడదనుకున్నానో అదైతే జరిగిపోయింది" అని కుప్పకూలి చాలా ఏడుస్తూ ఉంటుంది.
అప్పుడు అరుంధతి, ఇప్పుడు బాగి, ఇద్దరు అక్క చెల్లెళ్ళు నన్ను నాశనం చేసేశారు. నేను కోరుకున్నది నాకు దక్కకుండా చేసేశారు. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? అని కోపంతో రగిలిపోతూ చాలా ఏడుస్తూ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి గడియ పెట్టుకొని కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. పిడికిలి బిగించి గోడకేసి బద్దలు కొట్టినట్లు కొడుతూ ఉంటుంది. గదిలో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేస్తూ ఉంటుంది. చిందరవందరగా పడేస్తూ తన చేతికి గాయం చేసుకుంటుంది. అలా మనోహరి చెయ్యి మొత్తం రక్తంతో నిండిపోయి ఉంటుంది. ఏంటి మేడం ఇది? నేను రావటం కాస్త ఆలస్యమయ్యి ఉంటే ఆ మనోహర్ చేతిలో మీ ప్రాణాలు పోయి ఉండేటివి. సమయానికి నేను హాస్పిటల్‌కి వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చాను కాబట్టి మీరు ప్రాణాలతో బయటపడ్డారు అని రాజుగారు చెప్తుంటే, చూడండి రాజుగారు, నేను చనిపోయినా పర్వాలేదని నిజం చెప్దామనే వెళ్ళాను. కానీ నేను వాళ్ళకి నిజం చెప్పలేకపోయాను అని సరస్వతి అంటుంది. కానీ మీరు చనిపోతే ఈ ఆశ్రమం ఏమైపోవాలి మేడం అని రాజుగారు అంటే, నేను చనిపోతే ఈ ఆశ్రమాన్ని చూసుకోటానికి మీరున్నారు రాజుగారు. కానీ ఆ మనోహరి చీడ పురుగు లాంటిది. ఇప్పుడు ఈ ఆశ్రమంలో పిల్లలందరూ సంతోషంగా ఉన్నారంటే అమర్ బాగి వల్లనే కదా! కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఈ నిజం తెలియాల్సిందే. నేను మళ్ళీ చెప్పే తీరుతాను అని సరస్వతి అంటే, కానీ మీరు అక్కడికి వెళ్ళటం ప్రమాదకరం కదా మేడం! కాబట్టి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళలో ఎవరో ఒకరిని ఇక్కడికి తీసుకువస్తాను. మీరు మాత్రం బయటికి రాకండి మేడం. ఆ మనోహరి చూస్తే మిమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తుంది అని రాజుగారు చెప్పటంతో, వద్దులేండి రాజుగారు, వాళ్ళని ఇక్కడికి రమ్మంటే ఏం బాగుంటుంది చెప్పండి అని సరస్వతి అంటుంది. ఏం కాదులేండి మేడం, వాళ్ళకి నిజం తెలియాలి కదా, ఒప్పుకోండి అని రాజుగారు చెప్పడంతో, సరే రాజుగారు, ఆ మనోహర్‌కి మీరు ఎవరో కూడా తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళలో ఎవరో ఒకరిని ఇక్కడికి తీసుకురండి అని చెప్పి పంపిస్తుంది. ఇంకా మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఆరు గదిలోకి వచ్చి చిందరవందరగా ఉన్న ఆ గదినంతా చూసి మనో అని పిలుస్తూ ఉంటుంది. నో నో అంటూ మనోహరి తెగ అరిచేస్తూ ఉంటుంది. ఓహో, ఆడ జరిగిపోయిందని నువ్వు ఇక్కడ కోపంతో రగిలిపోతున్నావా? అరే, నీ చేతికి గాయం కూడా ఉందే అని ఆరు చూస్తూ ఉంటుంది. నో, అసలు నేను ఎన్ని రోజుల నుంచి కలలు కంటున్నాను. అప్పుడేమో ఆ అరుంధతి, ఇప్పుడేమో ఈ చెల్లెలు బాగి, ఇద్దరు కూడా మోసం చేశారు. నేను అనుకున్నది జరగలేదు. ఏంటి వీళ్ళు కాపురాలు చేస్తుంటేనా నేను చూడడానికి ఉండేది? ఇందుకోసమేనా నేను ఇన్ని రోజులు వెయిట్ చేసింది? నో, నో, దీనికి బదులు నేను చచ్చి నరకానికి వెళ్తే బాగుంటుంది అని మనోహరి తనను తానే తిట్టుకుంటూ ఉంటుంది. ఇదంతా వింటున్న ఆరు, వెళ్ళు మను వెళ్ళు, నువ్వు చచ్చి నరకానికి వెళ్ళు, చాలా బాగుంటుంది నీకు, అదే తగిన శాస్త్రి అని ఆరు అనుకుంటూ ఉంటుంది. లేదు, నేను వదిలిపెట్టను. అప్పుడు అరుంధతి అమర్ని దగ్గర చేసుకొని పిల్లల్ని కనింది. ఇప్పుడు ఇది బాగి పిల్లల్ని కంటే నేను చూస్తూ ఉండాలా? లేదు, అలా జరగనివ్వకూడదు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక సరస్వతి మేడం అయితే, అదేంటి రాజుగారు వెళ్ళారు, వస్తారా లేదా? ఈసారైనా సరే వాళ్ళకి ఎవరికో ఒకరికి నిజం చెప్పి తీరాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది. ఓడిపోయాను, నేను చిత్తుగా ఓడిపోయాను అని మనోహరి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది.